హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. కలోంజీ నల్ల జీలకర్ర వాడుతున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి. కలోంజీ విత్తనాలు నల్ల జీలకర్ర లేదా నిగెల్ల సీడ్స్ అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. కలోంజీ విత్తనాలను ఇంగ్లీష్లో సమల్ ఫెనల్ అని అంటారు. రనస్కులాసియే కుటుంబానికి చెందిన నల్ల జీలకర్ర శాస్త్రీయ నామం నిగెల్లా సాటివా. ఇది అత్యంత విలువైన ఔషధాలలో ఒకటి. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వంటలలో నల్ల జీలకర్రను వేస్తే మంచి రుచి వస్తుంది. సమోసా, కచోరీ వంటి వాటిలో మంచి సువాసన కోసం నల్ల జీలకర్రను ఉపయోగిస్తారు. నల్ల జీలకర్ర నూనె, వేయించే నల్ల జీలకర్ర, ముడి నల్ల జీలకర్రగా ఉపయోగిస్తారు. నల్ల జీలకర్ర కాస్త చేదుగా ఉన్న వంటలకు మాత్రం మంచి రుచిని ఇస్తుంది. నల్ల జీలకర్ర కొద్దిగా చేదు రుచి మరియు మసాలా, కారం, తీపి కలిపిన సువాసన భరిత రుచిని కలిగి ఉంటుంది. ఇది 3 రంగుల్లో లభ్యమవుతుంది. పసుపు, నారింజ కలగలిసిన రంగు, తెలుపు మరియు నలుపు రంగులలో లభ్యమవుతుంది. నల్ల జీలకర్ర ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. నల్ల జీలకర్రలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫాస్ఫరస్, జింక్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే వంటి విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఇప్పుడు నల్ల జీలకర్రలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి క్యాన్సర్, డయాబెటీస్, గుండె జబ్బులు మరియు ఊబకాయం వంటి సమస్యలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వస్తాయి. గుండె జబ్బులకు కారణమైన చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది. నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన క్యాన్సర్ వంటి వ్యాధుల అభివృద్ధికి దోహదం చేస్తే హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేయడానికి సహాయపడుతుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. నల్ల జీలకర్రలో ఉండే కొన్ని కాంపౌండ్స్ మంటను తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల జీలకర్ర నూనెను ముఖానికి రాసి మసాజ్ చేస్తే మొటిమలు మరియు మచ్చలు కూడా తొలగిపోతాయి. మధుమేహం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉదయం 1 కప్పు బ్లాక్ టీలో పావు టీ స్పూన్ నల్ల జీలకర్ర పొడిని కలిపి కొన్ని రోజుల పాటు తీసుకుంటే తేడా చూసి మీరే ఆశ్చర్యపోతారు. నల్ల జీలకర్ర పొడిని తేనెలో కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 1 గ్లాసు వేడి నీటిలో 1 స్పూన్ నల్ల జీలకర్ర పొడి వేసి కలిపి త్రాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఈ రోజుల్లో తలనొప్పి అనేది సర్వసాధారణం అయిపోయింది. తలనొప్పి వచ్చినప్పుడు మందులు ఏమీ వాడవలసిన అవసరం లేదు. తలనొప్పి వచ్చినప్పుడు నుదురు మీద కొంచెం నల్ల జీలకర్ర నూనెను రాసి సున్నితంగా 2 నిమిషాల పాటు మసాజ్ చేస్తే సరిపోతుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ తేనె, అరచెక్క నిమ్మరసం, పావు స్పూన్ నల్ల జీలకర్ర పొడి వేసి బాగా కలిపి త్రాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఆవు నూనెలో నల్ల జీలకర్రను వేసి బాగా మరిగించి నూనెను వడగట్టాలి. ఆ నూనెతో నొప్పులున్న ప్రదేశంలో మసాజ్ చేసుకుంటే నొప్పుల నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి బాగా హెల్ప్ చేస్తుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ నల్ల జీలకర్ర పొడిని వేసి త్రాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల తేనె, పావు స్పూన్ నల్ల జీలకర్ర పొడి వేసుకుని త్రాగితే కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు, ఇన్ఫెక్షన్స్ వంటి వాటి నుంచి సమర్థవంతంగా బయటపడవచ్చు. రోజులో 2 సార్లు నల్ల జీలకర్ర నూనెతో దంతాలను మసాజ్ చేసుకుంటే చిగుళ్ళ వాపు, రక్తస్రావం, బలహీనంగా ఉన్న దంతాలు బలంగా మారతాయి. నల్ల జీలకర్ర పొడిని రోజులో 1/2 స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకోవాల్సి వస్తే ఆయుర్వేద వైద్య నిపుణుని తప్పనిసరిగా సంప్రదించాలి. ఇప్పటి వరకు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. నల్ల జీలకర్రను సరైన మోతాదులో తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే మోతాదు మించితే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పిల్లలకు వాడాలని అనుకున్నప్పుడు మాత్రం ఆయుర్వేద వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలి. నల్ల జీలకర్రను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తపోటు తగ్గిపోవడం మరియు రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో మరియు పాలిచ్చే తల్లులు నల్ల జీలకర్ర వాడకుండా ఉంటేనే మంచిది. ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నా లేదా ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవటానికి ముందు నల్ల జీలకర్రను వాడకూడదు. ఎందుకంటే రక్తస్రావ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్తం గడ్డగట్టే ప్రక్రియను చాలా నిదానం చేసేస్తుంది. అందువల్ల శస్త్రచికిత్స చేయించుకున్నా లేదా చేయించుకోవడానికి ముందు నల్ల జీలకర్రను వాడకుండా ఉంటేనే మంచిది. నల్ల జీలకర్రను వాడినప్పుడు ఏమైనా తేడాలు కనిపిస్తే వెంటనే వాడటం ఆపేయాలి.
చూసారుగా ఫ్రెండ్స్, నల్ల జీలకర్రలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నారుగా. మోతాదు మించి తీసుకోకుండా సరైన మోతాదులో తీసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్